(1997) జరిగిన గద్దర్పై కాల్పులను ప్రతి సంవత్సరము గుర్తు చేసుకుంటూ ఒక నిరసన దినాన్ని తెలియజేస్తున్నారు. గద్దార్ గారు బతికి ఉండంగానే అదే సందర్భంలో ఈ సంవత్సరం కూడా గద్దార్ అమరుడైన సందర్భంగా గద్దర్ ఫౌండేషన్గా ఏర్పడిన వాళ్ళ కుటుంబ సభ్యులు, కొంతమంది అభిమానులు, శ్రేయోభిలాషులు కలిసి ఏర్పడిన ఫౌండేషన్కు ఆ పేరు మీద ఈరోజు పాటపై తూట అంటూ ఆ రోజును గుర్తు చేసుకున్నారు. ఈ సభకు కవులు, కళాకారులు, మేధావులు, గద్దర్ యొక్క అభిమానులు, శిష్యులు, కుటుంబ సభ్యులు, ఇంకా చాలామంది కళాకారులు వచ్చి తమ గద్దర్కు నివాళులు అర్పించారు ఘనంగా. ఈ సందర్భంగా కళాకారులు తమ పాటలతోని మచ్చ దేవేందర్ ఒక నివాళి కూడా అర్పించడం జరిగింది. అదే సందర్భంగా పాశం యాదగిరి గారు మాట్లాడుతూ గద్దర్ ఒక తెలంగాణ సాంస్కృతిక యోధుడు, ఆయన చేసిన సేవలు తెలంగాణ ప్రజలు గుర్తించవలసిందే, ఆ ప్రజలతోటి పాటు పార్టీలు గుర్తించవలసిందే అంటూ గుర్తు చేశారు. అది ప్రజలు ఎప్పుడైనా గుర్తిస్తారు అంటూ గుర్తు చేయటం జరిగినది. కథలు రాసి పల్లె పల్లె నెరిగి చెరుల ఒకటిగా పోలీసిలో జరుగుతున్న దోపిడిని కళ్ళ ముందు చూపినం. యువతరాన్ని నిపుణాలు నుండి తిరుగుబాటును నేర్పించినావు గద్దరన్నా, తిరుగుబాటును నేర్పించినావు గద్దరన్నా, ఊరి దొరలకు నిదురున్న ముందుగా చేసినవన్నా, మట్టి మీద మొలకెత్తిన పాటవయ్యని విశ్వమంతా కీర్తించ విస్తరించిన మట్టి మీద మొలకెత్తిన పాట
పడిగా మార్చుతుందని కాకి మోక కక్ష గట్టి కుట్రలను వన్నిని తుపాకి గుండను విడిచి దొంగలాగా ఉరికిరి వెన్నుల గుండున్న గాని గద్దరన్నా వెన్నుల గుండున్న గాని గద్దరన్నా సింహములా ఎగిరి పాడినావే అన్నా మట్టి మీద పొలకెత్తిన పాటవయ్య నీవు విశ్వమంతా కీర్తించల విస్తరించినావు మట్టి మీద పొలకెత్తిన పాటవయ్య నీవు విశ్వమంతా కీర్తించల విస్తరించినావు కుల వ్యవస్థ పట్ల ఉన్న కమ్యూనిస్టు వైఖరి అడిగి కడిగి ఎరుపు జెండ వదిలి బయటికొస్తివి బాబా సాహెబు మాత్రమే మోక్షదారమంటివి ఆ చందము రక్షిస్తే మనకు రక్షణ ఎంత కోపమున్న గాని గద్దరన్నా ఎంత కోపమున్న గాని గద్దరన్నా ఎంత కోపమున్న గాని గద్దరన్నా కమ్యూనిసమే నా కన్ను కైలి అంటివన్నా మట్టి మీద పొలకెత్తిన పాటవయ్య నీవు. ఈరోజు మనము గద్దరని ఎందుకు తెలుసుకుంటామంటే ఆయన లేనిదే తెలంగాణ లేదు. తెలంగాణలో ఊరూరా కనీసం 20 మంది కళాకారులు ఉంటారు. గద్దర్లాగానే ఆడతారు, గద్దర్లాగానే పాడతారు, గద్దర్లాగానే చిందేస్తారు. ఇక్కడ సురేష్ మహాజన్ ఉన్నాడేమో సింగరాజపల్లిలో ఆయన గద్దర్ పాటల సభ పెడితే 50 మంది అదే ఊళ్ళో అట్లనే ఆడుతున్నారు, అట్లనే పాడుతున్నారు. ఎందుకు చెప్తున్నారంటే ఈరోజు సజీవంగా ఉన్నదంటే తెలంగాణలో జానపద కళలు గద్దర్ లాంటి కళాకారులు ఉన్నారు. ఆయన ఈ గొంగడి గోషి ఒగ్గు కళ గొల్ల రుమాలు వేసుకొని తిరిగింది సుద్దాల హనుమంతుని చూసి. సుద్దాల హనుమంతు వారసత్వం ఊరూరు తీసుకొని పోయినాడు. ఆయన ఇటువంటిది ఆంధ్ర వాళ్ళు చూసి ఆశ్చర్యపడుతుంటారు, ఈర్ష్యపడుతుంటారు. ఇక్కడ మీ దగ్గర జానపద కళలు సజీవంగా ఉన్నాయి, మా దగ్గర ఎందుకు లేవని అని త్రిపురేణి గోపిచంద్ గారు రాసినారు. మా దగ్గర కాలువలు వచ్చి ఇంగ్లీష్ చదువు వచ్చి కొట్టుకుపోయింది. తెలంగాణ సజీవంగా ఉన్నాయి, దాన్ని కాపాడుకోవాలి. ఆలో ఫ్రేరే చెప్తాడు, రాజకీయ చైతన్యంతో రాజకీయ ఆధిపత్యాన్ని ఎదిరించలేనప్పుడు ప్రజా సంస్కృతిని ఆయుధంగా మలుచుకోవాలన్నాడు. గదర్ అదే చేసినాడు. ఆలో ఫ్రేరేని అనుసరించి ప్రజల సంస్కృతిని ఆయుధంగా చేసుకున్నాడు. అందుకనే ఆయన మీద 6 తూటాలు బహుమతి ఎందుకు ఈరోజు పాపం ఆ బీరప్ప ఆయనకు ఆపరేషన్ చేసిన బీరప్ప ఇప్పుడు నుంచి డైరెక్టర్ ఆయన చెప్పినాడు. ఆయన మానసిక స్థైర్యం మామూలు స్థైర్యం కాదు. మేమైతే తీసినాం 6 తూటాల్లో వచ్చి 5 తూటాలు తీసినాం, ఒకటి తేలేకపోయినాం, వెనుపూసలో ఉంది. అది తీస్తే మెదడు నరాలు చిక్కుతాయి, చిట్టి పారాప్లేజియా వస్తుంది, అంటే పక్షవాతం లాంటి కాలు చేతులు పడిపోతాయి అని చెప్తే ఆయన ఎన్ని ఉంటా అని ఉండనియండి, అది నేను బహుమతిగా ఉంచుకుంటానని చెప్పినాడు. మాకు ఈరోజు వచ్చే ముందు చెప్పినాడు, నాకు రాజకీయాలు తెలియయండి, అందుకని నేను రాలేకపోతున్నాను, మాట్లాడే ధైర్యం లేదు, కానీ అటువంటి మానసిక స్థైర్యం ఉన్న వ్యక్తి మనకు కనిపించడం చెప్పాడు. ఆయనకు ఆపరేషన్ చేసిన డాక్టర్ వీరప్ప. ఇది ఆయన మానసిక స్థైర్యం మామూలు కాదు, ప్రజల కోసమే జీవించాలనుకున్నాడు. ఆయనకు చాలా ఇష్టమైన పాట, చాలా పాటలు పాడేవాడు, ఎన్ని పాటలు పాడాడు. ప్రతి పాటకు ఒక ముగింపు ఉంటుంది, సందేశం ఉంటుంది. మనం కూడా ఇక్కడ నుంచి వెళ్ళిపోయేటప్పుడు ఒక సందేశం తీసుకొని పోవాలి. అది సందేశం ఏంటంటే తర్వాత ఏం చేయాలి. ఈ పాటలో నాంది ఉంటుంది, ప్రస్తావన ఉంటుంది, ఉపసంహారంలో ఏముంటుందంటే ఒక సందేశం. ఎంతని ఏడ్చేవు, ఏమని ఏడ్చేవు లక్ష్మమ్మ, ఎంత ఏడ్చినా ఏం చేసినా ఏమి సాధిస్తావు. కొమ్మురెల్లి కొండలో లక్ష్మమ్మ, నీ కొడుకు పొలిమి రాజేశుడు లక్ష్మమ్మ, కొడవళ్ళు నూరుకొని లక్ష్మమ్మ, నీ కొడుకులు గలవు లక్ష్మమ్మ అంటే దొరలను కోసి పారేయమని చెప్పి తల్లికి కూడా చెప్పిండు. అటువంటి సందేశం మనం కూడా ఇక్కడ నుంచి పోయేటప్పుడు దోపిడీ మీద పోరాటం చేయాలి. గద్దర్ వారసత్వం అంటే ఏంటంటే ఎక్కడ ఏది జరిగినా దాన్ని సహించొద్దు, దాని మీద పోరాటం చేస్తూనే ఉండాలి. 5 తూటాలు వదిలేసిన తర్వాత 6వ తూట ఒకటి వీపులో వెన్నుపూసలో పెట్టుకొని, నేను వెన్నుపూసనే ఉంచుకుంటాను, వెన్నపూసను ఉంచుకోను. వెన్నపూస అంటే మలై రుద్దడం, శత్రువు బూట్ల మీద మలై రుద్దడం. అటువంటి నేను చెయ్యను. నేను ప్రజలతోటి ఉంటానని చెప్పాడు, ప్రజల గొంతుకైనాడు, ప్రజల ఆర్తనాదమైనాడు. అందుకని ఆయన ఆదర్శంగా తీసుకొని ఇక్కడి నుంచి సందేశంతో పోదాము, ఆయన వారసత్వాన్ని కొనసాగిద్దాము.
పోరాటం పట్టుకొని ఇంకా పదులు పెట్టిద్దాము. ఇంకా తెలంగాణలో మళ్ళీ జానపద కళలను ఊరులో తీసుకొని పోదాం. గద్దర్ ఇంతకుముందు కంచైలే గారు చెప్పినట్టు హవేరీలో, కర్ణాటకలో హవేరీలో దేశంలో ఒకటే యూనివర్సిటీ ఉంది, ఫోక్లోర్ యూనివర్సిటీ, కర్ణాటక ఫోక్లోర్ యూనివర్సిటీ. అట్లాంటిది తెలంగాణలో గదర్ పేరు మీద ఒక ఫోక్లోర్ యూనివర్సిటీ స్థాపించాలి. ఆ స్థాపించడానికి మనం ప్రభుత్వం ఒప్పిద్దాం, మెప్పిద్దాం, అవసరమైతే నొప్పిద్దాం. నొప్పించడానికి కూడా మెప్పించడానికి, ఒప్పించడానికి వెనకాడము, నొప్పించడానికి కూడా వెనకాడము. అదే లాఠీ, గద్దర్ చేతిలో లాఠీ తీసుకొని ప్రభుత్వం ముందుకు పోదాం. నమస్కారం.